హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసమ్మ మాట్లాడాలి, తులసమ్మ మాట్లాడాలి అని కార్యకర్తలంతా కూడా గట్టిగా అరుస్తూ ఉంటే, అమ్మ తులసి మాట్లాడమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. తులసి కంగారు పడుతూ ఉంటుంది. తులసి మాట్లాడు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటే, నేనేం మాట్లాడినండి, నేను ప్రిపేర్ అవ్వలేదని చెప్తున్నాను కదా, నాకు బదులు మీరే మాట్లాడండి అని తులసి అంటుంది. దాంతో సిద్ధు మైకు తీసుకొని మాట్లాడబోతూ ఉండగా, సిద్ధు అన్న, గతంలో నీ స్పీచ్ చాలాసార్లే విన్నాము, ఇప్పుడు తులసి వదిన స్పీచ్ వినాలనుకుంటున్నాము అని చెప్పి కార్యకర్తలు చెప్తూ ఉంటారు. తులసి, అర్థమైంది కదా, వాళ్ళంతా కూడా నీ స్పీచే వినాలనుకుంటున్నారు. లేదు తులసి, ఎవరు ఏమీ అనుకోరు, మాట్లాడితేనే కదా నీకు అలవాటయ్యేది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. లేదు తులసి, నువ్వు మాట్లాడాలనుకున్నవన్నీ కూడా ఈ స్పీచ్లో మాట్లాడేయి, తరువాత నువ్వు ఈ భూమి మీద ఉండవు తులసి అని కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక తులసి కంగారు పడుతూ సిద్ధు చేతిలో నుంచి మైక్ తీసుకొని, అందరికీ నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటుంది. నాకు ఈ పదవులు మీటింగుల గురించి పెద్దగా అవగాహన లేదు, అసలు మీ అందరి ముందు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, కానీ మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేనెవరో మీ ఎవరికీ కూడా తెలీదు, కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అవుతుందని తెలిసిన మరుక్షణం మీరంతా కూడా నా పైన చాలా అభిమానం చూపిస్తున్నారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని తులసి చెప్తూ ఉంటుంది. దాంతో కార్యకర్తలంతా కూడా తులసికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. సిద్ధు అన్న, వదిన చాలా టెన్షన్ పడుతుంది, మైక్ తీసుకో అన్నా అని కార్యకర్తలు చెప్తూ ఉంటే, తులసి ఇక టెన్షన్ పడకు, నీకు మెల్లమెల్లగా అన్నీ నేనే దగ్గరుండి నేర్పిస్తాను సరేనా అని చెప్పి సిద్ధు తులసి చేతిలో ఉన్న మైక్ తీసుకొని వెళ్ళి పక్కన పెట్టబోతూ ఉంటాడు. అప్పుడే కనిష్క తన చేతిలో ఉన్న గన్నుని తులసికి గురిపెట్టి, తులసి ఇక నువ్వు అవుట్, నాకు సిద్ధుకి అడ్డు అనేదే ఉండదు, ఇక నేను సిద్ధు సంతోషంగా ఉంటాము, త్వరలోనే నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను అని కనిష్క మనసులో అనుకొని వెంటనే గన్ని షూట్ చేస్తుంది. దాంతో బుల్లెట్ తులసి గుండెల్లో దూరుతుంది. ఇక మీటింగ్కి వచ్చిన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు. తులసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు. తులసి కళ్ళు తెరువు తులసి అని చెప్పి సిద్ధు పిలుస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం పదరా అని బసవరాజ్ అంటాడు. ఇక సిద్ధు తులసిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉండగా, సిద్ధు నేను కూడా వస్తాను అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక తులసిని తీసుకొని సిద్ధు విశాలాక్షి హాస్పిటల్కు వెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. డాక్టర్, తులసికి బుల్లెట్ తగిలింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. త్వరగా రూమ్లోకి తీసుకురండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇంకా సిద్ధు తులసిని ఐసీయూలో పడుకోబెట్టి, డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తులసి బ్రతకాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే, ముందు మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు బయటికి వెళ్తాడు. ఐసీలో ఉన్న తులసిని అద్దంలో నుంచి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, బాధపడుకురా, తులసికి ఏం కాదు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీనివాసరావు, లక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తారు. తులసికి ఎలా ఉంది సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నా కూతురు అందరూ గర్వించదగ్గ స్థాయికి ఎదిగిందని సంతోషపడేలోపే ఆ దేవుడు ఇలా చేశాడు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి బాధపడకు, మన తులసి ఎవరికి కూడా అన్యాయం చేయాలని చూడదు, ఎప్పుడు కూడా ఎదుటివారు బాగుండాలని చూస్తుంది, అలాంటి తులసికి ఆ దేవుడు మాత్రం ఎందుకు అన్యాయం చేస్తాడు అని చెప్పి శ్రీనివాసరావు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్ ఐసీయూ నుంచి బయటికి వస్తుంది. డాక్టర్, తులసికి ఎలా ఉంది అని సిద్ధు, లక్ష్మి, శ్రీనివాసరావు, విశాలాక్షి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వెళ్తారు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, తన హార్ట్లోనే బుల్లెట్ చిక్కుకుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, తులసికి ఏం కాకూడదు, తులసిని కాపాడండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సార్, ముందు మేడంకి సర్జరీ చేసి బుల్లెట్ బయటికి తీయాలంటే మీరు ఈ ఫామ్ మీద సైన్ చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. సైనా ఎందుకమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. బుల్లెట్ బయటికి తీసేటప్పుడు పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా మారొచ్చు, అందుకే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. దాంతో శ్రీనివాసరావు, లక్ష్మి ఏడుస్తూ ఉంటారు. లక్ష్మక్క, మావయ్య మీరు కంగారు పడకండి, తులసికి ఏం కాదు, ఇది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే అని సిద్ధు టెన్షన్ పడుతూ సంతకం పెడతాడు. ఇక డాక్టర్ తులసికి ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతారు. ఇక సిద్ధు హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరకు వెళ్ళి, దేవుడా తులసికి ఏం కాకూడదు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, తులసిని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు తెలుసురా,
నీ ప్రేమ కోసమైనా తులసి బ్రతుకుతుందిరా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జాను విశ్వ వాళ్ళ నాన్నను తీసుకొని హాస్పిటల్కు వస్తుంది. డాక్టర్ డాక్టర్ అని జాను పిలుస్తూ ఉంటే ఏమైందమ్మా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఈ పెద్దాయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది, తొందరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని జాను చెప్తూ ఉంటుంది. సరేమ్మా, ముందు పేషెంట్ని లోపలికి తీసుకెళ్ళండి అని డాక్టర్ కాంపౌండర్కి చెప్తూ ఉంటుంది. డాక్టర్ ప్లీజ్ ఆయనకి ఏం కాకూడదు అని జాను చెప్తూ ఉంటే పేషెంట్ మీకేమవుతారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. జాను టెన్షన్ పడుతూ అది అది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా, పేషెంట్ మీకు ఏమీ అవరా అని డాక్టర్ అంటూ ఉంటే లేదు మా మావయ్య అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఓ మీ మావయ్య, సరే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయండి రిసెప్షన్లో, ఈలోగా మేము ట్రీట్మెంట్ చేస్తాం అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి జాను అంటుంది. ఇక మరోవైపు విజేంద్ర వర్మకి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక జాను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చింది పేషెంట్కి అని చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెప్పండి మేడం అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఇక జాను నెంబర్ చెప్తుంది. రిసెప్షనిస్ట్ విశ్వ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. విశ్వ వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను కేర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను, విజేంద్ర వర్మ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, త్వరగా మీరు హాస్పిటల్కు రండి అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావటం ఏంటి అని చెప్పి విశ్వ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. అవన్నీ మాకు తెలియదండి, ఒక అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది, మీరు తొందరగా రండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి విశ్వ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ తులసికి సర్జరీ చేసి బయటకు వస్తారు. డాక్టర్ సర్జరీ సక్సెసా, తులసి ప్రాణాపాయం నుంచి బయటపడినట్టేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. పేషెంట్కి బుల్లెట్ గుండెల్లో చిక్కుకుందని చెప్పాను కదా, బుల్లెట్ అయితే తీయగలిగాము, కానీ ఇలాంటి రేర్ కేసెస్లో పేషెంట్ బ్రతకడం అనేది చాలా కష్టం, 100కి 2 మాత్రమే బ్రతుకుతారు, అది ఆ పేషెంట్ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, ప్రస్తుతానికి దేవుడి మీద భారం వేయటం తప్ప ఏమీ చేయలేము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. కాసేపటి తరువాత పేషెంట్ పరిస్థితి ఏంటో చెప్పగలను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ప్లీజ్ డాక్టర్ నా కూతురికి ఏం కాకూడదు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, కాసేపు వెయిట్ చేయండి, పేషెంట్ పరిస్థితి ఏంటన్నది చెప్తాము అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే సిద్ధు ఏంట్రా ఇదంతా, తులసికి సర్జరీ చేస్తే బ్రతుకుతుందేమో అనుకున్నాను, కానీ బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారేంట్రా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తులసికి ఏం కాదు, మీరెవరూ కంగారు పడకండి, తులసిని ఆ దేవుడు తప్పకుండా కాపాడుతాడు, తులసి మంచితనం చూసే నేను తులసిని ప్రేమించాను, కాసేపటి తర్వాత తులసి రికవరీ అయిందని డాక్టర్లు చెప్తారు, మీరు కంగారు పడకండి అని చెప్పి సిద్ధు, లక్ష్మి, శ్రీనివాసరావు విశాలక్ష్మికి ధైర్యం చెప్పి పక్కకు వెళ్ళి దేవుడు ముందు నుంచొని ఏడుస్తూ ఉంటాడు. నా తులసికి ఏం కాకూడదు, వాళ్ళు కంగారు పడతారని వాళ్ళకు ధైర్యం చెప్పగలిగానే, కానీ తులసి పరిస్థితి క్రిటికల్గా ఉంటుందేమోనని చాలా భయంగా ఉంది, నా తులసిని నువ్వే బ్రతికించు దేవుడా అని చెప్పి సిద్ధు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు హాస్పిటల్లో ఒక అతను సిద్ధుని చూసి బాబు ఎందుకు ఏడుస్తున్నావు, మీకు దగ్గర బంధువులకి ఎవరికైనా సీరియస్గా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవునండి నా భార్య ప్రాణాపాయంలో ఉంది, బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. బాబు నీ భార్యను బ్రతికించుకోవడానికి కోసం నేను ఒక పరిష్కారం చెప్తాను, చేస్తావా అని ఆ పెద్ద ఆయన సిద్ధుని అడుగుతూ ఉంటాడు. ఏదైనా చేస్తాను, ఏం చేయాలో చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. హాస్పిటల్ పక్కనే గుడి ఉంది బాబు, ఆ గుడి దగ్గరకు వెళ్ళి నీ మనసులో ఉన్న బాధను ఆ దేవుడికి చెప్పుకొని మోకాళ్ళ మీద చేతుల్లో కర్పూరం పెట్టుకొని మెట్లు ఎక్కాలి బాబు, ఆ తరువాత స్వామివారి ధ్వజస్తంభం ముందు కొరడ ఉంటుంది, ఆ కొరడ తీసుకొని స్వామివారు శాంతించే వరకు కూడా కొరడ దెబ్బలు కొట్టుకోవాలి, స్వామివారి ఆగ్రహం తగ్గేసరికి మీ భార్య స్పృహలోకి వస్తుంది అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా, అలా చేస్తే నా తులసి ప్రాణాపాయం నుంచి బయటపడుతుందా అని సిద్ధు అంటూ ఉంటే చేసి చూడు బాబు తప్పకుండా ఫలితం దక్కుతుంది అని పెద్దాయన చెప్పడంతో ఇప్పుడే వెళ్తాను అని చెప్పి సిద్ధు విశాలాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మ తులసి ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే తులసి పేరు మీద పూజలు చేపించాలంట, నేను గుడికి వెళ్తున్నాను, తులసి గురించి డాక్టర్ ఏదైనా చెప్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు. సరే సిద్ధు అని చెప్పి విశాలాక్షి అంటుంది. లక్ష్మక్కను శ్రీనిమావయ్యను కూడా నువ్వే చూసుకో అమ్మా అని సిద్ధు విశాలాక్షికి చెప్పి గుడి దగ్గరకు బయలుదేరతాడు.
ఇక మరోవైపు బసవరాజు పోలీసులు తీసుకొని మునుస్వామి ఇంటికి వెళ్తాడు. ఏం బసవరాజు, పోలీసులతో వచ్చావు అని మునుస్వామి అడుగుతూ ఉంటాడు. నా కోడలు తులసిని మీ అమ్మాయి కనిష్కనే షూట్ చేసింది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏంటి బసవరాజు, మాటలు మారిపోయాయి? ఇన్ని రోజులు తులసి అనేదానివి, ఇప్పుడు నా కోడలు తులసి అంటున్నావు. పదవి వచ్చేసరికి నీ కోడలు అయిపోయిందా అని మునుస్వామి అంటూ ఉంటాడు. అయినా ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు నీ కోడల్ని షూట్ చేయాల్సిన అవసరం ఏముంది అని మునుస్వామి బసవరాజుని అడుగుతూ ఉంటాడు. అందుకు సాక్ష్యం ఆధారం ఉంది, ఎస్ఐ గారు చూపించండి అని బసవరాజు అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు సీసీ ఫుటేజ్ని కనిష్కకు చూపిస్తారు. కనిష్క అది చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. మేడం, మీరే కదా తులసి గారిని షూట్ చేసింది, మాతో రండి, యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ప్లీజ్ ఎస్ఐ గారు, ఇది ఫేక్ వీడియో, ఈ బసవరాజు కోపంతో ఇదంతా చేస్తున్నాడు అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. ఇది ఫేక్ వీడియో కాదు, ఒరిజినల్ వీడియోనే, దీన్ని సంపాదించింది కూడా మేమే, మర్యాదగా మాతో వస్తారా లాక్కుపోమ్మంటారా అని పోలీసులు అంటూ ఉంటే, డాడీ ప్లీజ్ డాడీ నన్ను సేవ్ చేయి డాడీ అని కనిష్క అంటూ ఉంటుంది. నేను ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడిస్తాను, నా కూతుర్ని వదిలిపెట్టండి అని మునుస్వామి అంటాడు. మీ కూతురు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నారా వదిలిపెట్టడానికి? మీ కూతురు చేసింది మర్డర్ అటెంప్ట్, తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పి పోలీసులు కనిష్కను లాక్కెళ్తూ ఉంటారు. బేబీ నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను అని మునుస్వామి అంటూ ఉంటాడు. ఎస్ఐ గారు, ఈ కనిష్కను చిత్తగొట్టైనా సరే నా కోడల్ని షూట్ చేసింది తనేనని నిరూపించండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మేం చూసుకుంటాం బసవరాజు గారు అని చెప్పి పోలీసులు కనిష్కను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తారు. ఎస్ఐ గారు, మా నాన్న ఎవరో మీకు తెలీదా అని కనిష్క అంటుంది. మీ నాన్న ఎవరైనా సరే నువ్వు మర్డర్ అటెంప్ట్ చేశావు, అలాంటప్పుడు నీకు శిక్ష పడుతుంది. లేడీ కానిస్టేబుల్స్ ఈవిడ సంగతి ఏంటో కాస్త చూడండి అని ఎస్ఐ చెప్పడంతో కనిష్కను లేడీ కానిస్టేబుల్స్ సెల్లోకి లాక్కెళ్ళి లాఠీలతో కొడుతూ ఉంటారు. నేను మునుస్వామి కూతుర్ని, నన్నే కొడతారా అని కనిష్క అంటుంది. నువ్వు ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు నీకు శిక్ష పడుతుంది అని లేడీ కానిస్టేబుల్స్ కనిష్కను ఇంకా కొడుతూ ఉంటారు. ఇక మరోవైపు సిద్ధు గుడికి వెళ్తాడు. తన మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పుకుంటూ ఉంటాడు. దేవుడా, తులసి లేకపోతే నేను బ్రతకలేవను, నాకు తులసి కావాలి అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కుతూ ఉంటాడు. ఇంకా సిద్ధు కాళ్లకు రక్తం వస్తూ ఉంటుంది. రక్తాన్ని కూడా పట్టించుకోకుండా అలా సిద్ధు మెట్లు ఎక్కుతూ ఉంటాడు. ఇక మోకాళ్ళ మీద సిద్ధు మెట్లు ఎక్కుతూ హారతి కర్పూరాన్ని చేతిలో వెలిగించుకొని తులసి బ్రతకాలి, తులసి బ్రతకాలి అని చెప్పు దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. ఇక అలా మెట్లు ఎక్కటం పూర్తవగానే కొరడా తీసుకొని అలా కొట్టుకుంటూ ఉంటాడు. నా తులసికి ఏం కాకూడదు అని సిద్ధు దేవుడికి దండం పెట్టుకుంటూ కొరడాతో కొట్టుకుంటూ ఉంటాడు. పాపం అతను ఎవరో చాలాసేపటి నుంచి కొరడాతో కొట్టుకుంటున్నాడు. ఆ దేవుడు ఆ అబ్బాయి మొరని ఆలకించట్లేదు అని చెప్పి గుడికి వచ్చిన భక్తులంతా కూడా అనుకుంటూ ఉంటారు. బాబు, నువ్వు కొరడాతో కొట్టుకున్నా కూడా ఆ దేవుడు మనసు కరగట్లేదు, ఇంకా చాలు వదిలే బాబు, ఇంకా ఎక్కువ కొట్టుకుంటే నీ ప్రాణాలు పోతాయి అని భక్తులంతా కూడా సిద్ధుకి చెప్తూ ఉంటారు. లేదు, ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను, నా తులసి క్షేమంగా ఉందని నాకు ఫోన్ వచ్చే వరకు నేను ఇలా కొరడాతో కొట్టుకుంటూనే ఉంటాను. ఆ దేవుడు మనసు కరగాలి, లేదంటే నా తులసితో పాటు నేను కూడా ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి సిద్ధు దేవుడు ముందు అలా కొరడాతో కొట్టుకుంటూ ఉంటాడు. పాపం ఎవరో పెద్దింటి అబ్బాయిలా ఉన్నాడు, చూడలేకపోతున్నాం అని భక్తులంతా అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బాబు, ఫోన్ రింగ్ అవుతుంది చూసుకో అని చెప్పి గుడిలో ఉన్న భక్తులు చెప్తూ ఉంటే సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అమ్మా, తులసికి ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, తొందరగా రారా, తులసి కళ్ళు తెరిచిందిరా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నిజమా అమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. అవునరా, త్వరగా రా, నిన్నే అడుగుతుంది తులసి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు దేవుడి దగ్గరకు వెళ్ళి, దేవుడా, నా మొర ఆలకించావు, నా తులసిని బ్రతికించావు, నా తులసితో మళ్ళీ నీ గుడికి వచ్చి నీ మొక్కు చెల్లించుకుంటాను అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తాడు. రక్తంతో ఉన్న సిద్ధుని చూసి, సిద్ధు ఏంటి రక్తం అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తులసిని బ్రతికించమని ఆ దేవుడిని మొక్కుకున్నానమ్మా అని సిద్ధు జరిగిందంతా కూడా విశాలాక్షికి చెప్తూ ఉంటాడు. నిజంగా నీది అసలైన ప్రేమ సిద్ధు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. తులసి నిన్ను చూడాలంటుంది, నీ పూజ ఫలితమేనేమో తులసి బ్రతికింది, వెళ్ళు సిద్ధు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి ఉన్న రూమ్లోకి వెళ్ళగానే తులసి సిద్ధు చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తులసి బాధపడకు, ఏడవకు, ఇక నీకేం కాదు అని చెప్పి సిద్ధు తులసికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఎస్, మీ హస్బెండ్ చెప్పింది కరెక్ట్, ఇక మీరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టే. సిద్ధు గారు, డిశ్చార్జ్ కూడా రాస్తున్నాను,
మీరు ఇక మీ వైఫ్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అవును, మీ ఒంటి మీద ఆ గాయాలేంటి, ఆ రక్తం ఏంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు డాక్టర్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నేను చెప్తాను డాక్టర్, తన భార్య తులసికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని నా కొడుకు మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కాడు, చేతుల్లో కర్పూరం వెలిగించుకున్నాడు, కొరడాతో కొట్టుకున్నాడు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు ప్రేమ విన్న తులసి కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. తులసి, ఏడవకు, నువ్వు ఏడవకూడదు అని చెప్పి సిద్ధు ధైర్యం చెప్తూ ఉంటాడు. సిద్ధు గారు, మీకు కూడా ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ సిద్ధు కూడా ట్రీట్మెంట్ చేస్తుంది. ఇక ట్రీట్మెంట్ పూర్తవగానే సిద్ధు తులసి ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇక బసవరాజు వాళ్ళు తులసి సిద్ధు వస్తున్నారని తెలిసి దిష్టి హారతి ఏర్పాటు చేస్తారు. నీలిమ తులసికి దిష్టి తీయబోతూ ఉండగా, నీలిమ ఇలా ఇవ్వు, నా కోడలికి నేనే దిష్టి తీస్తాను అని విశాలాక్షి తులసి సిద్ధులకు దిష్టి తీస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.